హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి అందరూ? మేము చాలా బాగున్నాము. ఈరోజైతే మా అమ్మ ఇవి బంతిపూలు ఇవి అయితే కొనుక్కొచ్చిందండి. చెట్లు బంతిపూలను, చామంతి పూలు, మరబం అయితే కొనుక్కొచ్చిందండి. బంతిపూలు అయితే ఎక్కువ మొక్కలు తెచ్చింది. ప్రతిసారి పెడతా ఉండిద్దండి బంతిపూలు అయితే. అవైతే కొంచెం ఈ గుమ్మాలకు కట్టుకోవడానికి కానీ, లేదా పెట్టుకోవడానికి, పిల్లలు పెట్టుకోవడానికి కానీ దేనికైనా ఉంటాయి. ప్రతిసారి పెట్టిద్ది. ఇంక ఇవైతే పోయిన సంవత్సరం పెట్టిన చెట్లు అయితే తీసేసామండి. ఇంకా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అయితే పెడతా ఉంటాం. ఆ పూల మొక్కలు ఉంటే మా అమ్మకి ఇష్టం అండి. ఇంకైతే బంతిపూలు పెడుతుంది. ఇక్కడ బారుకి అయితే పాదులు తీసిందండి. 2 సైడ్ల అటు ఒక 10 తీసింది, ఇటు ఒక వైపు 10 తీసింది. ఇంక ఇదైతే పెట్టేస్తుందండి మా అమ్మ. రెండు మొక్కలు పెడుతుందండి ఒక్కో పాదులో. పొలుగుతో ముందర అన్ని గుంటలు తీసుకుంటూ వెళ్ళిందండి. తర్వాత నీళ్లు పోసి కొద్దిగా నాకైతే పెడుతుంది. చిన్న చిన్న మొక్కలే కదండి, ఇంకా ఒకడ పెట్టితే బతికిద్దో లేదని చెప్పి రెండు అయితే కలిపి పెడుతుంది మొత్తం. ఏర్లు కూడా చాలా డెలికేట్గా ఉన్నాయండి ఇవి మాత్రం. ఇంకైతే ఇటు మొత్తం ఇటువైపు 2 వైపులా తీసింది గుంటలు అయితే. ఇంకైతే పెట్టేస్తుందండి. ప్రతిసారి మొక్కలు ఏమన్నా కొత్త ఏ తెచ్చినా కానీ మా అమ్మాయి పెట్టిద్దండి. మా అమ్మ పెడితే బాగానే వస్తాయి మొక్కలన్నీ. ప్రతి సంవత్సరం ఆమె పెట్టుతూ ఉండిద్ది. ఇంక ఇవ్వండి ఇటు పాదులు కూడా పెట్టేస్తుంది. వెనక వైపు కొన్ని, ముందర వైపు కొన్ని. ఇటు బారుకి ఇటు వట్టికి అయితే ఈ బంతిపూల చెట్లే పెడుతుందండి. ఇంకైతే కనకాంబరాలు కొన్ని వచ్చినాయండి. కోసే కొద్దిగా వస్తున్నాయి కనకాంబరాలు అయితే. ఇంకా స్కూల్ నుంచి అయితే పిల్లలు వచ్చారండి. సాయంత్రం పూట తీసిన వ్లాగ్ అండి ఇది. ఇంకా స్కూల్ నుంచి వచ్చారు. మా అమ్మ అయితే పెడుతుందండి బారుకి. ఇంకా ఒక వరుస అయితే అయిపోయింది. అటు చివరి దాకా అయితే పెట్టేసిందండి. ఇగో బారుకి మొక్కలు అయితే పెట్టిందండి. అటు ఒక 10, ఇటు ఒక 10 కనపడుతున్నాయి. ఇంకైతే చామంతి పూలు ఉంటాయి కదా, అవి అయితే ఇటు పెడతానికి వచ్చిందండి. ఈ సొరకాయ చెట్టుకి పూత వస్తుంది. ఇప్పుడే ఒక 2 కాయలు వచ్చినాయండి అంతే, ఇంకా రాలేదు. ఇంక ఇవైతే నీళ్లు ఎక్కువగా ఉండాలి కదండి చామంతి పూలకి. ఇంకా అటువైపు నీళ్లు ఉండే కలైతే పెడుతుంది. ఇంకా మల్లెపూల చెట్లు కూడా ఇవి పెట్టింది మా అమ్మేనండి. బాగా వచ్చినాయి. ఇప్పుడు మొగ్గలు అయితే వస్తున్నాయండి. చెట్లు అయితే బాగానే బతికినాయి, బాగానే వచ్చినాయి. ఇదో చెట్టు కూడా పెట్టింది. మొగ్గలు ఒక 5-6 మొగ్గలు వచ్చినాయండి. అవి వచ్చినాయి అంతవరకు పెద్ద సైజులో బాగా వచ్చినాయి. ఎవరి దగ్గర తెచ్చిందండి పోయినసారి ఈ చెట్టు అయితే. ఇక్కడ దగ్గరే మొగ్గలు మాత్రం కొంచెం పెద్ద సైజులో బారుగా బాగా వచ్చినాయండి మొగ్గలు. ఇచ్చిన నాకైతే పువ్వు పెద్దగా కనపడుతుంది బాగా. ఇంకేంటి ఈ పూలు అయితే వచ్చినాయి. బారుగాను మొగ్గ బాగా వచ్చింది. ఇంకైతే ఇక్కడ తీస్తుందండి పాదులైతే. ఇంకెక్కడైతే పెడుతుంది. అక్కడైతే నీళ్లు ఎక్కువగా వాడతాం కదా, ఇంక బతుకుతాయి అని చెప్పి చామంతి పూలు అయితే ఆడబెడుతుంది చెట్లు. ఇంకా సాయంత్రం ఎందుకు జాజి పూలు కూడా కొద్దిగా వచ్చినాయండి. బాగా ఏం రావట్లేదు. వానలు పడినప్పుడు అయితే వస్తాయి అనుకుంటా. ఇంకా అవైతే ఇవ్వండి చామంతి చెట్లు కూడా ఎక్కువ రెండు మొక్కలు కలిపి పెట్టేస్తుంది. గుంటూరు వెళ్ళినప్పుడు అయితే తెచ్చిందండి నారు మార్నింగ్ పూట. ఇంకా నేనైతే ఇవ్వండి కనకాంబరాలు ఉన్నాయి కదా, ఇటు మల్లెపూలు కూడా ఉన్నాయని చెప్పి ఆ 2 కలిపి కట్టొచ్చు అని చెప్పి నేనైతే ఇక ఇవైతే కోస్తున్నాను. కనకాంబరాలు అయితే కోస్తున్నానండి. కొన్ని ఉన్నా కానీ ఆ మల్లెపూలు తీసి కడితే పిల్లలు పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి కట్టేశానండి నేను పూలు. మొత్తం కనకాంబరాలు అయితే ఇన్ని అయినాయి. పర్లేదండి, కొంచెం బాగానే వచ్చినాయి ఒక చెట్టుకైనా. ఇంక ఇవ్వండి చామంతి చెట్లు అయితే మొత్తం పెట్టేసింది. 7 పాదులండి. మరబం ఉంది కదా, అదైతే అక్కడ నీళ్ళు వచ్చే దగ్గర అయితే పెడతానికి వెళ్తుందండి.